రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. అంటే మీ అపరాధాలు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మీ ఎడల ఎవరైనా అపరాధం చేశారనుకోండి, వారిని ఏం చేయాలి? క్షమించాలి. అదే చెబుతున్నారు. ఏమనంటే ఇతరులను క్షమించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇతరులను క్షమించి ప్రార్థన చేయాలి. మార్గ రాసిన సువార్తలో చూడండి ఏమని చెబుతున్నారు. మార్గ రాసిన సువార్త 11వ అధ్యాయం, మార్గ రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మీకు ఒకరి మీద విరోధం ఉంటే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ చూడండి. మీరు నిలవబడి ఈ రోజున ప్రార్థన ఎలా చేస్తున్నారు? కూర్చొని ప్రార్థన చేయటం. అక్కడ ఏమని చెప్తున్నారు? ఒకటి మోకరించి ప్రార్థన చేయాలి, రెండోది నిలబడి ప్రార్థన చేయాలి. నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించుడి. ఇతరులను క్షమించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారండి? ప్రార్థన ఆలకిస్తారు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములో క్షమించును. నువ్వు ఇతరుల తప్పులు ఇతరులను నువ్వు క్షమించినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తారండి? మీ పాపములను క్షమిస్తారు అని వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.